ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే అప్పుడప్పుడు మన యొక్క జిమెయిల్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, రెండు ఒకటే అన్నమాట. అలాంటప్పుడు దాని యొక్క పాస్వర్డ్ని మనం మర్చిపోయామనుకోండి, అలాంటప్పుడు ఆ జిమెయిల్ యొక్క పాస్వర్డ్ని మనం ఏ విధంగా రికవర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వండర్ఫుల్ ట్రిక్ అనమాట. మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క జిమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని మీరు ఇది తెలుసుకోవచ్చు అనమాట. అది కూడా జస్ట్ ఒక్క క్లిక్తోనే. ఇకపోతే మన యొక్క పాస్వర్డ్ ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ నుంచి చూసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క జిమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని మీరు తెలుసుకోవాలనుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఫస్ట్ నుంచి మనకు ఇలా అయితే స్క్రీన్ వస్తుంది కదా, అలాంటప్పుడు లాస్ట్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన గూగుల్ పేరుతో ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దానిపై మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పక్కనే మనకు ఆల్ సర్వీసెస్ పేరుతో ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దానిపై మనం క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు ఇలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట, ఆటో ఫిల్ విత్ గూగుల్ ఆప్షన్ పేరుతో. అలాంటప్పుడు దానిపై క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు సమ్నా జిమెయిల్ ఐడి ఇక్కడనే ఉంటుంది. దీంతో పాటుగా మనకు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ పేరుతో ఈ సెట్టింగ్ మనకు థర్డ్ ఆప్షన్లో ఉంటుంది అనమాట. దీనిపై క్లిక్ అయితే చేసుకోండి. మీ యొక్క ప్రతి ఒక్క పాస్వర్డ్స్ ఇక్కడనే ఉంటాయి అనమాట. లైక్ దిస్ మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నా సరే. అలాంటప్పుడు మీకు కావాల్సిన జిమెయిల్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మన యొక్క గూగుల్ యొక్క పాస్వర్డ్ ఇది. సింపుల్ దాని క్లిక్ అయితే చేసుకోండి. మీ యొక్క బయోమెట్రిక్ కావచ్చు, స్క్రీన్ లాక్ అడుగుతుంది, సింపుల్గా ఇవ్వండి. ఇవ్వగానే ఇక్కడ చూసుకోవచ్చు మీ యొక్క మెయిల్ ఐడి, దీంతో పాటుగా దాని యొక్క పాస్వర్డ్ మనకు దాని కిందనే కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ నుంచి షో చేసి కూడా చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కాపీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని జిమెయిల్కి వెళ్ళేసి మీరు అక్కడ నుంచి చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఇలా కూడా దొరకలేదు అనుకోండి, అలాంటప్పుడు మనం సెకండ్ మెథడ్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ఉండే గూగుల్ క్రోమ్ని ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ముందుగా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. ఈ విధంగా త్రీ డాట్స్ క్లిక్ చేసుకొని వెళ్ళిన దగ్గర చూసుకోవచ్చు గూగుల్ పాస్వర్డ్ మేనేజర్ పేరుతో ఇక్కడనే మనకు ఆప్షన్ కనిపిస్తుంటుంది. అక్కడ నుంచి వచ్చినా ఇక్కడ నుంచి వచ్చినా మనకు సేమ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకు కావాల్సిన జిమెయిల్ పాస్వర్డ్ కాబట్టి సింపుల్గా ఇదే మీరు ట్యాప్ చేసుకొని డైరెక్ట్ మీరు మీ యొక్క పాస్వర్డ్ని ఇవ్వగానే ఆటోమేటిక్గా దాని యొక్క పాస్వర్డ్ ఏముందని మనకు ఇక్కడనే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, కాపీ చేసుకొని ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ యొక్క మెయిల్ యొక్క పాస్వర్డ్ని ఈజీగా చేంజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చాలా ఈజీగా ఒకే ఒక క్లిక్తో మీ యొక్క జిమెయిల్ ఐడి యొక్క పాస్వర్డ్ని మీరు ఈజీగా రికవర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.